136 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏ కంపెనీ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ ఎస్డబ్ల్యూవైపి క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ ఎస్డబ్ల్యూవైపి క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. ఈ కార్డును వడ్డీ రహిత కార్డుగా ఉపయోగించవచ్చు మరియు క్యూరేటెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఏమిల ద్వారా ఫ్లెక్సిబుల్ బిల్లు రీపేమెంట్లు, బెనిఫిట్, లాడెన్ రిఫరల్ ప్రోగ్రాం మరియు ప్రత్యేకమైన మరియు సంబంధిత వ్యాపారి భాగస్వామ్యాలు. ఈ కార్డు కొత్త వయస్సు కస్టమర్ల డిమాండ్లను పరిష్కరిస్తుంది. వారికి ఇష్టమైన ఖర్చులు మరియు జీవనశైలికి సంబంధించిన ఆఫర్లు మరియు వినూత్న ప్రతిపాదనలలో ప్రయోజనాలను మిళితం చేస్తుంది. కొత్త కార్డ్ బ్యాంక్ యొక్క రెండవ యువత కేంద్రీకృత క్రెడిట్ కార్డ్. ఇది ఇంతకుముందు ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్స్ ని ప్రారంభించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి స్థాపించబడింది అక్టోబర్ 2015. ప్రధాన కార్యాలయం ముంబై. ఎండి మరియు సిఇఓ వి వైద్యనాథన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధివానన్ బాలకృష్ణన్. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు. ఎల్ఐసి కొత్త సంపూర్ణ జీవిత బీమా పాలసీ జీవన్ ఉత్సవ్ను పరిచయం చేసింది. సెబీ ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫారంను ఆవిష్కరించింది. ఫెడరల్ బ్యాంక్ చిన్న విలువ డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్ని పరిచయం చేసింది. సెడ్బీ జోకాటాతో కలిసి సంపూర్ణ్ ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ను ప్రారంభించింది. హెచ్ఎస్బీసీ ఇండియా అంస్మేల కోసం ఈ బ్యాంక్ హామీ సేవలను ప్రారంభించింది. 137 2023 నుండి 24కి ఇండస్ట్రీ అసోసియేషన్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మహీంద్రా గ్రూప్ యొక్క గ్రూప్ సిఇఓ మరియు ఎం మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా. ఇండస్ట్రీ అసోసియేషన్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ యొక్క కొత్త అధ్యక్షుడిగా మారారు. రాజధానిలో ఇప్పుడే ముగిసిన అపెక్స్ ఛాంబర్ యొక్క 96వ వార్షిక సదస్సులో సుబ్రకాంత్ పాండా తర్వాత షా ఫిక్కీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. షా కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ యొక్క టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పిహెచ్డి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుండి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. ఇమామీ లిమిటెడ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ అగర్వాల్ ఇక్కిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందారు. మహీంద్రా గ్రూప్లో చేరడానికి ముందు షా 2009 నుండి 2014 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్ మరియు కేఓగా ఉన్నారు. అక్కడ అతను ఎస్బీఐ కార్డ్ జాయింట్ వెంచర్ను రక్షించడంతో సహా కంపెనీ పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఇటీవలి నియామకం. వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 చైర్మన్ మొహమ్మద్ అల్ రామ్సీ, యుఏఈ. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ బోర్డు అధిపతి సమీర్ షా. స్విగ్గీ ఇండియా చైర్మన్ ఆనంద్ కృపాలు. మార్స్ రోవర్ని ఆపరేట్ చేసిన మొదటి భారతీయుడు అక్షతా కృష్ణమూర్తి. సియాచిన్లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ గీతికా కౌల్స్. 138 మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? మధ్యప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా డాక్టర్ మోహన్ యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్లో బీజేపీ 166 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించింది. మాందసౌర్ నుంచి పదవీ విరమణ చేసిన ఆర్థిక మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీష్ దేవదా
రేవా నుంచి ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. మోహన్ యాదవ్ ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ్ నియోజకవర్గం నుండి మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు. 2013లో ఇదే స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అతను 2018 మరియు 2023లో అదే స్థానం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. మోహన్ యాదవ్ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి. మోహన్ యాదవ్ 2023 ఎన్నికల్లో 13,000 ఓట్లకు పైగా గెలుపొందారు. మోహన్ యాదవ్ బీఎస్సీ, ఎల్ఎల్బీ, మా, ఎంబీఈ మరియు అబ్లతో సహా అనేక విద్యా డిగ్రీలను కలిగి ఉన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ గురించి రాజధాని భోపాల్. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్. శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా మరియు రాజేంద్ర శుక్లా. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్. గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. 139 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL వేలం 2024లో కస్వీ గౌతమ్ ఆల్ టైమ్ అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా అవతరించాడు. కస్వీ గౌతమ్ను ఏ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2024 సీజన్కు ముందు జరిగిన స్టార్ వేలంలో భారత యువ ఆటగాడు కస్వీ గౌతమ్ భారీ లాభాలను పొందాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కస్వీ ఆల్ టైమ్ విలువైన అన్క్యాప్డ్ ప్లేయర్గా అవతరించింది. 10 లక్షల రూపాయల బేస్ ప్రైస్ ఉన్న ఈ యువ స్టార్ను గుజరాత్ జైంట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. చండీగఢ్ స్టార్ను యూపీ వారియర్స్తో భీకర బిడ్డింగ్ వార్ తర్వాత గుజరాత్ చేజార్చుకుంది. నిమిషాల వ్యవధిలోనే ఈ వేలంలోనే 1.3 కోట్ల రూపాయలు పలికిన బృందా దినేష్ రికార్డును గౌతమ్ సొంతం చేసుకున్నాడు. కస్వీ గౌతమ్ ఎవరు? కస్వీ గౌతమ్ తొలిసారిగా 2020లో భారత క్రికెట్లో ఫేమస్ అయ్యాడు. దేశవాళీ U19 ఓదిలో అరుణాచల్ ప్రదేశ్పై చండీగఢ్ పేసర్ 10 వికెట్లు తీసి అందరికీ షాకిచ్చాడు. ఈ ప్రదర్శనలో హ్యాట్రిక్ కూడా ఉంది. 140 గౌహతి మాస్టర్స్ 2023లో చైనీస్ తైపీకి చెందిన సంగ్ షుయోయున్ మరియు యు చియెన్ హుయిలపై వరుస గేమ్ల విజయంతో భారత మహిళల డబుల్స్ జోడీ తమ 2వ సూపర్ 100 టైటిల్ను ఖాయం చేసుకుంది. గౌహతి మాస్టర్స్ 2023లో చైనీస్ తైపీకి చెందిన సంగ్ షుయోయున్ మరియు యు చియెన్ హుయిలపై వరుస గేమ్ల విజయంతో భారత మహిళల డబుల్స్ జోడీ తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప తమ 2వ సూపర్ 100 టైటిల్ను ఖాయం చేసుకున్నారు. లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన 2వ సీడ్ భారత కాంబినేషన్ 40 నిమిషాల ఫైనల్లో 2-1, 1-3, 2-1, 1-9తో ప్రపంచ 81వ ర్యాంకర్ కాంబినేషన్ని ఓడించింది. ఈ ఏడాది అబుదాబి మాస్టర్స్ సూపర్ 100, నేట్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లను కైవసం చేసుకున్న భారత జోడీకి ఇది 3వ టైటిల్. అశ్విని 34 మరియు 20 ఏళ్ల తానీషా జనవరిలో మాత్రమే కలిసి ఆడటం ప్రారంభించారు మరియు సెప్టెంబరు, అక్టోబర్లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన భారత ఆసియా క్రీడల జట్టులో భాగంగా ఉన్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ 6 స్థాయిలుగా విభజించబడింది. అవి వరల్డ్ టూర్ ఫైనల్స్, 4 సూపర్ 1000, 6 సూపర్ 750, 7 సూపర్ 500 మరియు 11 సూపర్ 300. టోర్నమెంట్లోని మరో వర్గం BWF టూర్ సూపర్ 100 స్థాయి కూడా ర్యాంకింగ్ పాయింట్లను అందిస్తుంది. ఈ టోర్నమెంట్లలో ప్రతి ఒక్కటి విభిన్న ర్యాంకింగ్ పాయింట్లు మరియు ప్రైజ్ మనీని అందిస్తాయి.
అత్యధిక పాయింట్లు మరియు ప్రైజ్ పూల్ సూపర్ 1000 స్థాయిలో అందించబడతాయి.